హాయ్ ఫ్రెండ్స్, డిఎస్ ఇన్ రియల్ ఎస్టేట్. అసలు డిఎస్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? అసలు ఈ స్టార్టప్ ఎందుకు స్టార్ట్ చేసాం అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో డిఎస్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో చాలా కంపెనీలు వస్తున్నాయి. సో మనం కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు? సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వాలని మేము ఈ డిఎస్ అండ్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాం. దీంట్లో ఏంటంటే ఒక మంచి కంపెనీతో టైఅప్ అయ్యాం మేము. అంటే వెంచర్స్ ఎలా ఉండాలి, వెంచర్స్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, లేదు కంపెనీ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ చూసుకుని ఒక మంచి కంపెనీతో టైఅప్ అయ్యాం. మనకి మెంటర్గా గంప నాగేశ్వర గారు ఉన్నారు. సో దీంతో పాటు మేము ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతామంటే వాళ్ళకి ఎలా బెనిఫిట్స్ ఇవ్వబోతున్నామంటే రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. 21 days మా ట్రైనింగ్స్ ఉంటాయి. 21 days ట్రైన్ అయ్యాక అంటే మాతోటే ట్రావెల్ అవ్వాలనుకుంటా లైఫ్ లాంగ్ ఆ కంపెనీలో చూపిస్తాం ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే అక్కడ నుంచి మాతో జర్నీ స్టార్ట్ అవుతుంది. అసలు కస్టమర్ని ఎలా ఫైండ్ చేయాలి, కస్టమర్ ఎక్కడెక్కడ ఉంటాడు, కస్టమర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కస్టమర్గా తన ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేర్పిస్తాం. నెక్స్ట్ ఫీల్డ్ ఎలా చేయాలి, ఆ కొత్తగా వచ్చి బిజినెస్ పార్ట్నర్తో మేము ఫీల్డ్కి వెళ్తాం. మా ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు ఫీల్డ్కి వెళ్తున్నారు. ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో ఉంది, కింద కామెంట్లో మీకు లింక్ పెడుతున్నా చూడండి. చాలా మంది గ్రాడ్యుయేషన్ అయ్యాక ఏం చేయాలనుకుంటున్నా, ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం జీరో ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటున్నాను. వాళ్ళందరి కోసం ఇది మంచి అవకాశం. ఎందుకంటే మనం ఏం పెట్టుబడి పెట్టట్లే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. కొద్ది టైం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మన లైఫే సక్సెస్ అవబోతుంది. ఎందుకంటే మనం చేసింది వాల్యుబుల్ ప్రోడక్ట్. మనం చదువుకునే ఉంటాం. 100% భూమిలో భూగోళంలో 70% ఆఫ్ వాటరే, 30% ఆఫ్ ల్యాండ్. ఈ 30% ఆఫ్ ల్యాండ్లో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఇవన్నీ ఉంటాయి. సో అబో 60% పోతున్నాయి. అంటే మిగిలిన మనకి 40% ల్యాండ్. సో ఈ తక్కువ ల్యాండ్లో మనకి జనాభా ఎంత పెరగబోతుంది? ఇప్పుడు మన దేశ జనాభా చూసుకోండి, మన దేశ జనాభా ఎంత ఉంది, సో ఇంకెంత పెరగబోతుంది? వీళ్ళందరికీ ల్యాండ్ అవసరమే కదా. మనం ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయగలం, ల్యాండ్ మాత్రం తయారు చేయలేం. సో అందుకే మనకి ఫస్ట్లో మనం చూసుకుంటే హౌస్ పక్కన హౌసెస్ ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది, హౌస్ పైన అపార్ట్మెంట్స్ తయారవుతున్నాయి. 34, 40, 50. హైదరాబాద్ ఇప్పుడు 45 అండ్ అబోవ్ మినిమం హైట్స్ ఉన్నాయి, ఇంకా హైట్ అవబోతుంది. సో ఎందుకు? ల్యాండ్ దొరకకపోవడం వల్ల. నెక్స్ట్ హైదరాబాద్లో ఎందుకు చేయాలనుకుంటే మనం మేజర్ సిటీస్తో చూసుకుంటే మనది దక్కన్ పీఠభూమి, అంటే హైట్లో ఉంటాం మనం. హైదరాబాద్ అనేది హైట్లో ఉంటుంది. ఫార్మా హబ్బు అండ్ హైటెక్ సిటీ హబ్బు, మెడికల్ హబ్బు. సో ఎందుకంటే చాలా ల్యాండ్ స్పేస్ ఉంది ఇక్కడ. మనం ముంబై నెక్స్ట్ పెద్ద సిటీస్ తీసుకున్నా అక్కడ ల్యాండ్ స్పేస్ లేదు. బెంగళూరు, ముంబై, చెన్నై ఇవన్నీ వెళ్తే ఫ్లడ్స్ వచ్చాయి అనుకోండి. మన చెన్నైలో ఫ్లడ్స్ వచ్చాయి, హెవీ రెయిన్ఫాల్ వల్ల ఫ్లడ్స్ వచ్చాయి. సో అలా ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే అవ్వదు కదా అలా. సో నెక్స్ట్ బెంగళూరు చేసుకుందాం. బెంగళూరులో ల్యాండ్ అనేది పూర్తిగా లేదు. చాలామంది సాఫ్ట్వేర్స్ వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. వాళ్ళకి అడగండి ఒకసారి, మీ అన్న తమ్ముడో లేకపోతే మీ ఊరు వాళ్ళు బంధువులు ఎవరో ఉంటారు బెంగళూరు, ఒకసారి అడగండి బెంగళూరు ఎలా ఉంది పరిస్థితి అని. ఇప్పుడు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో కాస్ట్ తక్కువ, లివింగ్ కాస్ట్ తక్కువ ఉండడం వల్ల ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ అనుకోకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. సో బయట దేశాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. సో లివింగ్ కాస్ట్ తక్కువ అండ్ రీజనబుల్ ప్రైస్లు అన్నీ దొరుకుతున్నాయి. అండ్ జాబ్ పర్పస్గా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ క్లైమేట్ పరంగా సూపర్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి రియల్ ఎస్టేట్ అనేది కూడా హైదరాబాద్లో మనం సక్సెస్ అవుతాం. గత కొన్నాళ్ళు చూసుకుంటే రియల్ ఎస్టేట్లో అప్పుడు ఎంత ఉండేది ల్యాండ్ కాస్ట్, ఇప్పుడు ఎంత పెరిగింది అంటే ఒక 10 years బ్యాక్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వాళ్ళు అడగండి ఒకసారి. అప్పుడులో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ల్యాండ్ పైన, ఇప్పుడు అదే ల్యాండ్ ఎంత కాస్ట్ పెరిగింది. నెక్స్ట్ మనకి RRR రాబోతుంది, ఇప్పుడు అది వస్తే ఇంకా ఎంత పెరగబోతుంది అడగండి. ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉంది, అప్పుడులో కుక్కటపల్లి ఇవన్నీ దూరం అనేవాళ్ళు, ఇప్పుడు ఆ హైదరాబాద్ ఎంత దూరం పెరిగింది ఒకసారి మీ ఫ్రెండ్స్ని అడగండి. సో మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తాము అందులో నిలబడతాం అనుకుంటే మాత్రం మా స్టార్టప్లో జాయిన్ అవ్వండి. మీరు ఎలా కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఈ బయోలో ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిలప్ చేయండి. లేదు అనుకుంటే డైరెక్ట్ మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మా నెంబర్కి కాల్ చేయండి. మీకు 24/7 అందుబాటులో ఉంటాం. నమస్తే.